నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలో మార్పును ప్రజలు కోరుతున్నారు స్వచ్ఛమైన పాలన కోసం పవన్ కళ్యాణ్ ను ఆదరించండి శ్రీవారి ఆశీస్సులతో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సోమవారం నామినేషన్ వేస్తానన్న జనసేన అభ్యర్థి చెదలవాడ కృష్ణమూర్తి జిల్లా వ్యాప్తంగా వెలువెత్తిన నామినేషన్ల ప్రక్రియ శాసనసభ కోసం ఆయా పార్టీల నేతలు అనుచరులతో భారీగా తరలివచ్చి రిటర్నింగ్ అధికారులకు అందజేసిన నామినేషన్లు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదంటూ సినీ నటుడు మోహన్ బాబు నిరసన హౌస్ అరెస్ట్ చేసిన పోలీస్ యంత్రాంగం చంద్రబాబు అబద్దాల కోరంటూ ఆరోపణ ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్లు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారు మార్పు కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నాం ప్రజలు ఆదరించాలి సిపిఐ నారాయణ నాగలాపురం అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రంలో భారీగా నగదు స్వాధీనం తనిఖీల్లో మొత్తం 19.3 లక్షలు లభించినట్లు వెల్లడించిన గణాంకార అధికారి కమలేశ్వరి ఇక వార్తల్లోని వివరాలు జనసేన పార్టీ అభ్యర్థిగా ఎంపికైన చెదలవాడ కృష్ణమూర్తి ఈ నెల 25వ తేదీ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చెదలవాడ కృష్ణమూర్తి జనసేన పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలుస్తున్నారు ఆ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీఫామ్ కూడా అందజేశారు 25వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1 గంటకు తిరుపతి ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు ఆయన ముహూర్తం ఖరారు చేసుకున్నారు అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం 11 గంటలకు గ్రూప్ థియేటర్స్ వద్ద నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు వామపక్షాలు బీఎస్పీ జన సైనికులతో కలిసి పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు ఏమీ లేకుండా నేను ప్రజాస్వామ్యాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాను నేను ఎక్కడున్నా నేను ధర్మంగా ధర్మచింతనతో నిలబడతాను అన్నటువంటి ధైర్యంగా చెప్పే నాయకుడు పట్టుదల ఉన్నటువంటి నాయకుడు తప్పకుండా ప్రజాస్వామ్యం మనది అన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి నాయకుడు ఎవరికి లోబడకుండా ప్రధానమంత్రి గారికి లోబడలేదు ఇక్కడ ఎవరికి లోబడలేదు వదిలేసి ఏదో ఒకటి చెప్పి 2 రోజులు ఈ పార్టీ 2 రోజులు ఆ పార్టీ ఎందుకంటే వాళ్ళ చేతిలో మీడియా ఉంది వాళ్ళ చేతిలో ప్రెస్ ఉంది వాళ్ళ చేతిలో అఫీషియల్ సెక్టర్ ఉంది వాళ్ళ చేతిలో గవర్నమెంట్ డబ్బు ఉంది అవన్నీ లేనటువంటి వాళ్ళు స్వశక్తితో ప్రజలను నమ్మి ప్రజాస్వామ్యంలోకి వచ్చాడు ప్రతిసారి మనం ఇలాంటి పరిస్థితులను కానీ గమనించి మనం మేల్కోకపోతే మనందరం జనసేన పార్టీ అభ్యర్థి చెదలవాడ కృష్ణమూర్తిని పలువురు ప్రముఖులు శుక్రవారం కలుసుకుని తమ సంఘీభావాన్ని ప్రకటించారు తిరుపతి గ్రూప్ థియేటర్స్ లోని పార్టీ కార్యాలయంలో విద్యావేత్తలు మేధావులు కలుసుకున్నారు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలను నిశితంగా గమనించి ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించారని చెప్పారు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమాన్యాయం కోసం జనసేన పార్టీ అభ్యర్థిని బలపరిచి గెలిపించుకోవాలని సూచించారు తాము స్వచ్ఛందంగా పార్టీ కోసం పనిచేస్తామని పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయడమే అంతిమ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి గ్లాస్ గుర్తుకు ఓటు వేసేలా చర్యలు చేపడతామని వారు హామీ ఇచ్చారు ఇచ్చిన మాటకు కట్టుబడి దాన్ని సాధించే వరకు పోరాడే సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆయన ఎంచుకున్న అభ్యర్థులు కూడా మచ్చలేని వారని కొనియాడారు బిఎస్ఎన్ఎల్ మాజీ డైరెక్టర్ లలిత ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అందరూ ఆ ఒడ్డులోనే ఉండాలి ధర్మచింతన కావాలని బిక్కుమంటూ జీవిస్తున్నటువంటి మనమందరం మనం కూడా అధికారంలోకి రావాలి ఎందుకంటే విద్య పెరిగింది ఆ విద్యతో మనిషిలో మార్పు వచ్చింది ఆర్థికంగా అన్ని కుటుంబాలు వాళ్ళ బిడ్డలు అన్ని దేశాల్లో పనిచేసి స్వతంత్రంగా జీవిస్తున్నటువంటి నాడు మనం ఎందుకు ఉండకూడదు అన్నటువంటి మార్పు అందరిలో వచ్చింది ఆ మార్పు కోసం చిరంజీవి గారు చేయలేనటువంటి పనిని పరిపూర్ణంగా చేయాలా జన్మెత్తిన దానికని ఒక రేంజ్లో పనిచేస్తున్నాడు అబ్బాయి సినిమాలు ఎవరికి లేనంత రేంజ్ రామారావు గారికి ఆ రోజు ఎంత పెద్ద రేంజ్ ఉందో ఆ రోజు రేట్ల ప్రకారం దానికంతా 10 అంతా 100 అంతా ఉంది ఇప్పుడు అబ్బాయి అవన్నీ వదులుకొని వచ్చాడు
ఎవరైతే పాలిస్తున్నారో ఆ పాలకులు. మేము తిరుపతి నుంచి అడ్వకేట్లు మాట్లాడుతున్నామండి. మాకు జనసేన సిద్ధాంతాలు బాగా నచ్చి జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మేము ఈ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ తమ సొంత పార్టీగా భావించి, ఎందుకంటే కామన్ మ్యాన్కి సంబంధించి కామన్ మ్యాన్ బాగుపడాలనే ఉద్దేశంతో తన సిద్ధాంతాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి మేము ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము. లేకుండా వ్యవస్థ కోసము ఆయన చేస్తున్న కృషి, ఆయన ఇంతకుముందు చేస్తున్న సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ ఇప్పుడు కులమతాలకి అతీతంగా ఆయన చేస్తున్నాడు. దానికి చాలా కులమతాలకి అతీతంగా చేస్తున్నారు. ఇలాంటివన్నీ నిరోధించాలంటే కేవలం పెద్దలు చదలవాడ కృష్ణమూర్తి గారు మన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ఆయన గెలుపుకు మనం కృషి చేసినట్లయితే ఇలాంటి వ్యవస్థల్ని మనం దూరం చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి మేము ఆయనకి బేషరతుగా మద్దతు ఇస్తూ ఆయన వెంట నడుస్తూ ఆయన వెనకాల మేము నడుస్తూ జనసేన ఆశయాల కోసం మేము పనిచేస్తామని కోరుకుంటున్నాం. కోలాహలంగా పండుగ వాతావరణంలో నామినేషన్ల పర్వం సాగింది. అభ్యర్థులు తమ నాయకులు, కార్యకర్తలు జన సందోహంతో అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా అధికారులు గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. నామినేషన్ల పర్వం ఊపందుకుంది. 2 రోజుల పాటు వరుస సెలవులు ఉండటంతో నామినేషన్ల దాఖలకు సోమవారం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండటంతో శుక్రవారమే చాలా వరకు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఊరేగింపుగా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. 100 మీటర్ల దూరంలోనే కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నామినేషన్ చేసుకునే అభ్యర్థితో పాటు 5 మందిని మాత్రమే ఆర్ఓ కార్యాలయంలోకి అనుమతించారు. తెలుగుదేశం పార్టీ చిత్తూరు నియోజకవర్గం అభ్యర్థి ఏఎస్ మనోహర్ నామినేషన్ దాఖలును ఎన్నికల అధికారి చిత్తూరు ఆర్డీఓ మల్లికార్జున్కు అందించారు. పరికరాలంతా కూడా సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. రైతాంగాన్ని కూడా ఒక దృష్టి తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రైతుకి ఏదో విధంగా లబ్ధి చేకూరే విధంగా మనం చేస్తున్నాం. ఆదరణ కింద బీసీకి చేతి పనిముట్లు చేసే వాళ్ళందరూ కూడా ఏదో కార్యక్రమం ద్వారా అన్నీ కూడా పనిముట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే ఇప్పించే కార్యక్రమం తీసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం మాకు కానీ ఇస్తే మేము అందరికీ అందుబాటులో ఉండి మీకు సేవ చేసుకునే భాగం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ అంటే నాకైతే ఇప్పటికీ ఏం తెలియదండి. నాకు వినడం తప్పితే నాకైతే ఇన్ఫర్మేషన్ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు, నాయకులు ఇవ్వలేదు. అలాగే రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి గాను మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్ వేశారు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎలా చేసామో చిత్తూరులో ఇదే మాదిరి డెవలప్మెంట్స్ కూడా చేయడానికి అక్కడి నుంచి పార్లమెంట్ ఇంకా మాట్లాడి అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ నుంచి అసెంబ్లీని ఇంకా వాళ్ళు మాట్లాడతారు. అందరూ కలిసికట్టుగా ఉండి ఆ సెగ్మెంట్ ఒక నవీకరణ సెగ్మెంట్గా, సుందరీకరణగా ప్రజలు ఐక్యమత్యంతో అందరూ కలిసిమెలిసి ఉండేలాగా చేస్తామని ఇప్పుడు మన చిత్తూరులో కూడా మీరు చూశారు. సాఫ్ట్ టౌన్ అయింది, మనకి రౌడీజం అంతా తగ్గిపోయింది. అభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఈరోజు నన్ను క్యాండిడేట్గా పంపించడం, తదనంతరం నేను మళ్ళీ ఎన్నికల ప్రచారంలో వెళ్తున్నాను. తప్పకుండా అందరి ఆశీస్సులు నాకుంది అని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. తప్పకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు మరియు సంక్షేమ కార్యక్రమాలు శ్రీ లోకేష్ బాబు గారు, తర్వాత ఉన్న మంత్రులందరూ కూడా ఈరోజు ప్రజలకి అంకితమైన సేవ చేస్తా ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ రాజంపేట అభ్యర్థిగా మిథున్ రెడ్డి, రాజంపేట స్వాతంత్ర అభ్యర్థిగా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా రెడ్డెప్ప, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రంగప్ప, పూతలపట్టు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ తరపున ఎంఎస్ బాబు, బీజేపీ తరపున భానుప్రకాష్, బీఎస్పీ నుండి జగపతి బాబు, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున అనగంటి హరికృష్ణలు నామినేషన్ దాఖలు చేసుకున్నారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలు ఏదైతే ఒక అవకాశం జగన్ గారికి ఇవ్వాలని అనుకుంటున్నారో ఇదే నినాదంతో అత్యధిక మెజార్టీతో రాజంపేట పార్లమెంట్లో మళ్ళీ కూడా ఈసారి ప్రజలు ఆశీర్వాదిస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైంది. ఒక మార్పుకు
ఓటర్లందరూ కూడా శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. రోజు నామినేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇస్తామని ఈరోజు పేన గుర్తుకి ఓటేసి గెలిపించని కోరుతున్నామండి. అలాగే చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పులివర్తి నాని తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి విచ్చేశారు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో భారీ ఎత్తున ఊరేగింపుగా వచ్చి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పాకాల, చంద్రగిరి, తిరుపతి రూరల్, చిన్నకొట్టిగల్లు, రామచంద్రాపురం, ఎర్రావారిపాలెం మండలాల నుంచి వేలాదిగా ప్రజలు పులివర్తి నాని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పులివర్తి నాని విజయానికి వారి మద్దతు తెలిపారు. రోజు చూపించినటువంటి స్పందన మా నాయకుడు మాకు ఏ విధంగా ముందుకు పోవాలి, పద్ధతులు ఏ విధంగా ఉండాలనేది అదే ఈరోజు మాకు శ్రీరామకృష్ణ. మా పార్టీకి ఏ విధంగా వెన్నుముక్క కార్యకర్తలు వెన్నుముక్క మీద ఈరోజు మేము అంత ఆదరణ చూపించారు. ఆదరణ ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేమని కూడా తెలియజేసుకుంటూ ఇదే ఆదరణ చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నంత కాలం కూడా నేను ప్రతి కార్యకర్తని నాయకుడిని వదలకుండా కూడా ముందుకు పోతాను. మా నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు చెప్పిన ఆదేశానుసారం కార్యకర్తలకు తోడ్పాటుతో ఉంటూ వాళ్ళకి ఒక సహకరిస్తానని కూడా ప్రతి ఒక్కరికి అదేవిధంగా. అలాగే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ తరపున సుగుణమ్మ, వైసీపీ తరపున కరుణాకర్ రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే సత్యవేడు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థి ఆదిమూలం పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ వేశారు. టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన జడ్జా రాజశేఖర్ ముఖ్య నాయకులతో నామినేషన్ వేయగా బీఎస్పీ పార్టీ తరపున విజయ్ కుమార్ నామినేషన్ వేశారు. అలాగే బీజేపీ తరపున వెంకటయ్య నామినేషన్ వేశారు. ఏది ఏమైనా ఈసారి సత్యవేడు స్థానానికి దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు స్థానికులు కావడంతో కొసమెరుపుగా నిలుస్తోంది. అలాగే శ్రీకాళహస్తి పట్టణంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నామినేషన్లు దాఖలు వేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలలో భాగంగా శుక్రవారం శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తమ కార్యకర్తలతో, నాయకులతో, అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా శ్రీరామ్ నగర్ కాలనీ వినాయకుడి గుడి నుంచి బయలుదేరి పట్టణ వీధుల గుండా తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని అధికారికి నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తులు చేశారు. నాన్నగారు క్రియేట్ చేశారు. నేను కూడా ఎక్కడ కూడా చెడు చేయకుండా కష్టపడి మరి ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండి ఎదిగిన కొద్దీ ఒదగమన్నారు పెద్దలు. అదే మాదిరిగా ఒదిగి అందరిలో మమేకమై మా యూత్కి, అలానే మా ముస్లిం సోదరులకి, అలానే క్రిస్టియన్లకి, హిందువులకి, అన్ని మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నగర నియోజకవర్గంలో వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ ప్రభుత్వం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి తీరుపై రోజా ధ్వజమెత్తారు. అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి ఎటువంటి హంగామా లేకుండా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే ప్రచారంలో ముందంజలో ఉన్నారు. శుక్రవారం నుంచి ముహూర్తం ఉందని పలువురు రాజకీయ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అందులో భాగంగా వైకాపా అభ్యర్థి కరుణాకర్ రెడ్డి ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా కొంతమంది స్థానికులను వెంట తీసుకుని నిరాడంబరంగా ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలను సమర్పించారు. పలమనేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున రెబెల్ అభ్యర్థి ఆర్వి సుభాష్ చంద్రబోస్ నామినేషన్ వేయడం జరిగింది. తాను తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశానని తెలిపారు. మరలా 25వ తేదీ సోమవారం నాడు రెండవసారి నామినేషన్ దాఖలు చేస్తామని తెలియజేశారు. 24వ తేదీ చంద్రబాబు నాయుడు పలమనేరు పర్యటనలో భాగంగా ఆయన్ను సంప్రదించి 25వ తేదీ నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పారు. తనకు ఎన్నికల గుర్తు కేటాయించిన తరువాత గుర్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగి ప్రచారం చేస్తానని తెలిపారు. ఆ గుర్తు మీద నేను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా
తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి రెబల్గా నేను నామినేషన్ చేయడం జరిగింది. అందరూ కూడా నా అభ్యర్థిని ఒప్పుకొని మీరంతా కూడా నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కూడా మీరందరికీ మనవి చేస్తున్నాను. రాష్ట్ర సీఎం నామినేషన్ పత్రాలను కుప్పంలో టీడీపీ నాయకులు దాఖలు చేశారు. కుప్పం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో శుక్రవారం ఆయన తరపున టీడీపీ నాయకులు నామినేషన్ వేశారు. అయితే ఆయన అఫిడవిట్ ఆస్తులను ఎన్నికల అధికారి ఓబులేసు వివరించారు. చంద్రబాబు స్థిరాస్తులు, చరాస్తులు, ఆస్తులు మొత్తం 20,44,96,605 రూపాయలుగా పొందుపరిచారు. అంతక్రితం కుప్పంలో టీడీపీ నాయకులు సీఎం నామినేషన్ పత్రాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పలమనేరు జనసేన పార్టీ అభ్యర్థి లోకేష్ నాయుడు తన కార్యాలయం నుండి నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీగా వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల అధికారి వద్ద నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి పవన్ కళ్యాణ్ గత 4 సంవత్సరాల క్రితం జనసేన పార్టీని ప్రారంభించారని, గత ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రజల సమస్యలను తెలుసుకున్నారని, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలపై ప్రజలు విసిగిపోయారని, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని అఖండ విజయంతో గెలిపిస్తారని తెలిపారు. జన సైనికులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేశారు. దీన్ని బట్టి తెలుస్తుంది ప్రజల్లో మా పార్టీ మీద ఎంత ఇష్టం ఉందో, ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఇంకొకటి, ప్రజలు కూడా ఈ 2 పార్టీల మీద విసిగిపోయి ఉన్నారు. ఇటు టీడీపీ కానివ్వండి, ఇటు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ప్రజలు వాళ్ళు 2 పార్టీ మీద విసిగిపోయి ఉన్నారు. వాళ్ళు సరైన బుద్ధి చెప్తారు. వాళ్ళొక ఓటు వేసి మా పార్టీకి మేము భారీ మెజార్టీతో గెలుస్తామని భావిస్తున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అవుతారని. ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో జనసేన విధి విధానాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు కూటమిలోనే సభ్యులందరూ కృషి చేయాలని ఆ పార్టీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి కోరారు. తిరుపతిలోని జనసేన పార్టీ అభ్యర్థి తన కార్యాలయంలో సిపిఐ, సిపిఎం, బీఎస్పీతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలతో సమాలోచనలు జరిపారు. వార్డుల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఓటరు జాబితాను పరిశీలించడం, ఓటర్లకు తమ వారు వరుస సంఖ్యతో కూడిన స్లిప్ ఇవ్వాలని సూచించారు. ఈ బృందంలో కూటమిలోనే పార్టీ సభ్యులను చేర్చాలని, వారే బూతు స్థాయిలో కూడా విధులు నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నామినేషన్ దాఖలు ప్రక్రియకు ఎటువంటి హంగామా చేయరాదంటూ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో జనసేన కూటమి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్న దీక్షతో పనిచేయాలని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఈసీహెచ్ఎస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, రైల్వేస్, ఐఐటి, ఐఏఎస్టీఆర్, ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఈఎస్ఐ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోతా కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. వార్తలకు తిరిగి స్వాగతం. నాగలాపురం అంతరరాష్ట్ర తనిఖీ కేంద్రంలో సరైన ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న 19.3 లక్షల రూపాయలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోకి ఇతర ప్రాంతాల నుంచి నగదు, మద్యం రాకుండా అడ్డుకట్ట వేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా అంతర్రాష్ట్ర సరిహద్దులు కలిపే వర్గాల వద్ద ప్రత్యేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి నాగలాపురం అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 3 కార్లలో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న 19.3 లక్షల రూపాయలను అధికారులు గుర్తించారు. వాహనదారులు సరైన రికార్డులు చూపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి కోమలేశ్వరి వెల్లడించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం విద్యానికేతన్ కళాశాలలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదని శుక్రవారం పెద్ద ఎత్తున మోహన్ బాబు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మోహన్ బాబును హౌస్ అరెస్టుకు పోలీసులు యత్నం చేయగా మోహన్ బాబు వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతూ మీ డ్యూటీలు మీరు చేయండి, నా ఈ నిరసన మాత్రం ఆగదంటూ స్పష్టం చేశారు.
విద్యానికేతన్ కళాశాల వద్ద గంటపాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయం కావడంతో ర్యాలీలకు పోలీసులు అనుమతి తప్పనిసరి అని పోలీసులు మోహన్ బాబుకు పోలీసులు నచ్చచెప్పారు. విద్యానికేతన్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులు మోహన్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 4.5 ఏళ్లుగా చంద్రబాబు నమ్మించి మోసం చేశాడు. 19 కోట్ల మేర ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఎన్నిసార్లు ప్రభుత్వానికి తెలిపినా పట్టించుకోలేదంటూ ఆఖరికి చంద్రబాబుకి నేనే స్వయంగా ఉత్తరాలు రాసినా ఫలితం లేదు. ఉన్న పథకాలను అమలు చేయకుండా కొత్త పథకాలతో మోసాలకు పాల్పడుతున్నాడు. ఇన్నాళ్లు గుర్తుకురాని మహిళలు ఇప్పుడు గుర్తుకొచ్చారా అంటూ చంద్రబాబు ఒక అబద్ధాల కోరు అంటూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా నా ఈ నిరసన అడ్డుకోలేరు. నా బిడ్డల భవిష్యత్తు కోసమే ఈ ఉద్యమం చేస్తున్నానని అన్నారు. న్యాయం ఫీ రీఎంబర్స్మెంట్ అనే మనస్ఫూర్తిగా వచ్చారా లేదా మిమ్మల్ని ఎవరైనా ఏ రోజైనా నేను మీరు ఫీజు కట్టలేదని మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా? ఎప్పుడో చెప్పాను అమ్మా నాన్న పిలిచి, అయ్యా మీరు కట్టకపోతే గవర్నమెంట్ కట్టకపోతే మీరు కట్టాల్సి వస్తుంది అని కూడా చెప్పాను. కానీ మధ్యలో ఎప్పుడు ఫీజు కట్టండి, ఎగ్జామ్స్ పంపిస్తాను లేదా పంపనని ఎప్పుడైనా మరి 19 కోట్ల రూపాయలు కావాలి, మీరే ఆలోచించుకోవాలి. ఇంకేం అడగలేదు. అక్కడ పాలసీలు మరి ఎలక్షన్ ముందు చేస్తున్న ఈ ప్రచారాలు మనకు అనవసరం. స్టూడెంట్స్ని మిమ్మల్ని పలానా పార్టీకి ప్రచారం చేయాలని కూడా నేను ప్రోత్సాహం చేయను, చేయకూడదు కూడా. క్యాంపస్ బయట చెప్పచ్చు, క్యాంపస్లో కూడా చెప్పకూడదు. కార్పొరేట్ శక్తులకు ఆర్జేడీ తలొగ్గి సిపిఐ సిపిఎంలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం దారుణమని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ అన్నారు. రాష్ట్రంలో జనసేన సిపిఐ సిపిఎం కలిసి ప్రత్యామ్నాయ పాలన కోసం పోటీ చేస్తున్నామని అన్నారు. తిరుపతి సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ నాయకులు నారాయణ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు మోడీ తలొగ్గి నీరవ్ మోడీ లాంటి వాళ్లకు వత్తాసు పలుకుతున్నారని నారాయణ విమర్శించారు. మతోన్మాద శక్తులను అణగదొక్కేందుకు ఇతర ప్రత్యామ్నాయ పార్టీ అవసరమని నారాయణ అన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసి ప్రత్యామ్నాయ పాలన కోసం పోరాడుతున్నామన్నారు. రాష్ట్రంలో హుందాతనం కోల్పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను కూడా రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన దుర్మార్గంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ అధికారం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. జనసేన పార్టీ పొత్తులో భాగంగా సిపిఐ సిపిఎం కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తోందని అన్నారు. భవిష్యత్తులో బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో పాటు అందరినీ కలపడానికి ఉపయోగపడేటువంటి ఏర్పాట్లు మేము చేస్తాం. సో ఈ ఆంధ్ర తెలంగాణ నుంచి నేను ఎక్కువ చెప్పట్లేదు, కానీ హోరాబోరీగా ఎన్నికల యుద్ధం జరుగుతూ ఉంది. దీనిలో అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికార పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు దాదాపు 30-35 ఏళ్లకు రాజకీయ అనుభవం ఉన్న హుందాతనం కోల్పోయినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుగా నిరూపించబడుతున్నాడు ఎన్నికల వాతావరణంలో. చిన్నారులు, స్కూల్ విద్యార్థినులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏఎస్ఐ సుమతి సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించారు. తిరుపతి ఎస్టీవీ నగర్లోని మాతృశ్రీ బాలికల హోంలోని చిన్నారులకు వివిధ వ్యక్తుల ప్రవర్తన గురించి, గుడ్ టీచ్, బ్యాడ్ టీచ్ గురించి ఏఎస్ఐ సుమతి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుమతి మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తినుబండారాలు, స్వీట్, చాక్లెట్స్ ఇస్తే నిరాకరించాలని చెప్పారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, శరీరంపై చేయి వేసినా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాలని, లేని పక్షంలో కేకలు వేయాలని తెలిపారు. తల్లిదండ్రులకు అలాంటి వారి ప్రవర్తన గురించి తెలిపి రక్షణ పొందాలన్నారు. పోలీసులకు సమాచారం అందిస్తే అలాంటి వారిని అదుపులోకి తీసుకుని తగిన విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హోం నిర్వాహకులు శ్రీదేవి, రోటరీ క్లబ్ సభ్యులు జయరాం ప్రసాద్, హేమసుందర్, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. గట్టిగా అరిచి పెద్దవాళ్ళు ఎవరైనా అట్లా వెళ్తుంటే వాళ్ళకు చూపించాలి. స్కూల్లో అయితే టీచర్కి, ఇంటి దగ్గర అయితే అమ్మకు చెప్పాలి. ఎవరు పిలిచినా వాళ్ళ బైకులు ఎక్కకూడదు, వాళ్ళు ఏమి కొనిచ్చినా తీసుకొని తినకూడదు. మిమ్మల్ని తీసుకెళ్లేసి వాళ్ళు ఆర్గాన్స్
మన బాడీలో కొన్ని ఉంటాయి విలువైనవి, వాటి కోసం చంపేస్తున్నారు చాలా మంది చిన్నపిల్లలు. ఓకేనా? కాబట్టి మనము ఓ చిన్న చాక్లెట్ కోసం అని వెళ్తే ఏమైపోతాం మనము? రేణిగుంట మండలంలో మొదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి ప్రచారం చేస్తూ ఓట్లు వేయాలని ఓటర్లను కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి శుక్రవారం మండలంలోని కృష్ణాపురం, ఎస్యూపురం పంచాయతీలలో ఎన్నికలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ తన భర్త మధుసూదన్ రెడ్డికి మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. కృష్ణాపురంలో ముద్దురాయల ఆధ్వర్యంలో కార్యకర్తలు శ్రీవాణి రెడ్డికి స్వాగతం పలికారు. రేణిగుంట పెద్ద మసీదు వద్ద వైఎస్ఆర్సీపీ రేణిగుంట మైనార్టీ నాయకులు ముస్లిం సోదరులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అత్తూరు హరినాథ్ రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు తిరుమల రెడ్డి, సిద్దగుంట సుధాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ప్రభాకర్, సుజాత, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మంగళ వాయిద్యాల నడుమ మహిళలు భక్తి శ్రద్ధలతో గ్రామ దేవత దేవాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. రేణిగుంట మండలం కృష్ణయ్య కాలవ గ్రామంలో గ్రామ దేవత ముత్యాలమ్మ దేవాలయం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం శుక్రవారం గ్రామస్తులు, మహిళలు భక్తి శ్రద్ధలతో దీప నైవేద్యాలు పెట్టి కొలిచారు. జడ్పీటీసీ మాజీ సభ్యులు తిరుమల రెడ్డి అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి పూజలో పాల్గొన్నారు. ఆలయ పూజారి తిరుమల రెడ్డికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గంగయ్య, సుధాకర్, వీరారెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో మార్పును ప్రజలు కోరుతున్నారు. స్వచ్ఛమైన పాలన కోసం పవన్ కళ్యాణ్ ను ఆదరించండి. శ్రీవారి ఆశీస్సులతో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. సోమవారం నామినేషన్ వేస్తానన్న జనసేన అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి. జిల్లా వ్యాప్తంగా వెలువెత్తిన నామినేషన్ల ప్రక్రియ. శాసనసభ కోసం ఆయా పార్టీల నేతలు, అనుచరులతో భారీగా తరలివచ్చి రిటర్నింగ్ అధికారులకు అందజేసిన నామినేషన్లు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదంటూ సినీ నటుడు మోహన్ బాబు నిరసన. హౌస్ అరెస్ట్ చేసిన పోలీస్ యంత్రాంగం. చంద్రబాబు అబద్దాల కోరంటూ ఆరోపణ. ముఖ్యమంత్రి చంద్రబాబు, జగన్లు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారు. మార్పు కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నాం. ప్రజలు ఆదరించాలి. సిపిఐ నారాయణ. నాగలాపురం అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రంలో భారీగా నగదు స్వాధీనం. తనిఖీల్లో మొత్తం 19.3 లక్షలు లభించినట్లు వెల్లడించిన గణాంకాల అధికారి కమలేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.